లార్డ్. ఈరోజు వాగ్దానం, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడి కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. సామెతలు 1:33. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ కూడా ఒక చక్కని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనందరికీ కూడా అనేక రకాలైనటువంటి విషయాలను ఉపదేశిస్తాడు. ఆ యొక్క ఉపదేశాన్ని ఎవరైతే గైకొంటారో వారందరూ కూడా సురక్షితంగా ఉంటారని, కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా బ్రతుకుతారని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈరోజు చాలామంది జీవితంలో నెమ్మది అనేటువంటిది లేక అనేక రకాలైనటువంటి కీడులలో పడి దేవుని యొక్క సన్నిధానంలో ఏడ్చేటువంటి వారు, దుఃఖించేటువంటి వారు ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తామో సురక్షితంగాను నెమ్మదిగాను బ్రతుకుతామని బైబిల్ తెలియజేస్తుంది. కనుక మనందరం దేవుడిచ్చినటువంటి యొక్క ఉపదేశాన్ని గైకొని దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.